మీ జీవితంలో ఇంతవరకు బ్యాడ్ డేస్‌ను చూశారు. అయితే ఇక నుండి మీరు గుడ్ డేస్‌ని చూడబోతున్నారు. అనగా ఈ రోజు నుండే మీకు మంచి సమయం అనేది ప్రారంభం అవ్వాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము, ప్రతి సీజన్ కూడా మీకు బాగుంటది. సో ఇంతవరకు మీరు చూసుకున్నట్లయితే గడిచిపోయిన సంవత్సరాలు, గడిచిపోయిన నెలలు, గడిచిపోయిన రోజులు, గడిచిపోయిన గడియలు, నిమిషాలు, సెకండ్స్ మీరు చూసుకున్నట్లయితే ఎంతో కీడుని, ఎన్నో అపాయాలను, ఎన్నో భయంకరమైన పరిస్థితులను మీరు చూశారు. అయితే నేను చెప్తున్నాను ఈ యొక్క వీడియో ద్వారా ప్రతిరోజు కూడా మీకు ఒక పండగలాగా ఉండబోతా ఉన్నది. ప్రతిరోజు కూడా మీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ప్రతిరోజు కూడా మంచి రోజులను మీరు చూడబోతా ఉన్నారు. అన్ని రోజులు కూడా మీకు మంచిగా ఉండబోతా ఉన్నాయి. ప్రతి గడియ, ప్రతి నిమిషం కూడా మీకు బాగుంటుంది. సో దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతా ఉన్నది, ఎలాగా ఇప్పుడు దాకా మీరు బ్యాడ్ డేస్ చూశారంటే చెడు రోజులు చూశారు, అన్ని దుర్దినాలే. సో నీ జీవితంలో ఇదిగో ఈ రోజున నాకు మేలు జరిగింది, ఈ రోజు నాకు అద్భుతం జరిగిందని చెప్పుకోవడానికి కూడా లేదు. ఆఖరికి నీ పుట్టినరోజు కూడా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. ఆఖరికి నీ పెళ్లి రోజును కూడా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. ఆఖరికి ఎన్నో దినాలు వచ్చాయి, అన్ని దినాలు కూడా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. ఎందుకంటే పెళ్లి రోజున నీ భర్త లేడు, పుట్టినరోజున నీ యొక్క ఫ్యామిలీ లేరు. అలాగనే మదర్స్ డే అని, టీచర్స్ డే అని, ఫాదర్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని, లేకపోతే ఏదైనా కానీ అన్నా చెల్లెలకు సంబంధించినది ఏదైనా కానీ ఏదైనా ఒక రోజు వచ్చింది అంటే ఆ రోజున ఒక ఫ్రెండ్ కానీ, ఒక ఫాదర్ కానీ, ఒక మదర్ కానీ, ఒక డాటర్ కానీ, ఒక సన్ కానీ, లేకపోతే హస్బెండ్ కానీ, లేకపోతే వైఫ్ కానీ ఎవరు లేరు, నీకు విష్ చేయడానికి కూడా ఎవరు లేరు. అయితే ఎందుకంటే ఏ రోజు కూడా నీకు మంచి రోజుగా లేదు. కానీ దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఆయన మంచి రోజులను ప్రారంభం చేయాలని అనుకుంటున్నాడు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా ఈ యొక్క చెడ్డ రోజులు, మంచి రోజులు అంటే ఏంటి అనేది ఈ రోజున మనం తెలుసుకోపోతున్నాం దేవుని యొక్క వాక్యంలో నుండి. చెడు రోజులు అంటే ఏంటి, మంచి రోజులు అంటే ఏంటి, బ్యాడ్ డేస్, గుడ్ డేస్. మంచి రోజులు మీకు రాబోతున్నాయి. ఈ రోజు నుండే దేవుడు అది ప్రారంభం చేయబోతున్నాడు. గుడ్ డేస్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఈ 5 వాక్యాలు చదివితే మీ జీవితం మారిపోతూ ఉంది. దయచేసి ఇక్కడ రాయబడిన 5 వాక్యాలు కూడా నోట్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 5 వాక్యాలు కూడా దయచేసి మీరు నోట్ చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. చెడ్డ రోజులు, మంచి రోజులు, బ్యాడ్ డేస్, గుడ్ డేస్. మంచి సబ్జెక్టు, మంచి వాక్య లేఖనాలు ఉంటాయి. దేవుడు మీతో మాట్లాడతాడు. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. ఈ యొక్క వీడియోని మీరు చూస్తున్నారు అంటే దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని దేవుడు మార్చాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కావున ఈ విషయాన్ని గమనించండి. సో దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగనే దేవుని కృపను బట్టి కామెంట్స్లో నాకు మంచి రోజులు రాబోతున్నాయని రాయండి. కామెంట్స్లో నాకు మంచి రోజులు రాబోతున్నాయని రాయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సో ఇప్పుడు మనము ఈ 5 వాక్యాలు మనం చదివితే మన జీవితం ఎలా మారుతుందో, మంచి రోజులు ఎలా వస్తాయో ఈ 5 వాక్యాల్లో రాయబడి ఉన్నాయి. వీటిని ధ్యానం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మొదటగా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనండి. దినాలు చెడ్డవిగా ఉన్నాయి, సమయాన్ని పోనీయవద్దు, సద్వినియోగం చేసుకోమని దేవుని యొక్క దినాలు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకోకుండా సద్వినియోగం చేసుకోమని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నవి. కాబట్టి ఇప్పుడు మనము సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవడం మూలాన మన జీవితంలో మంచి రోజులు అనేవి వస్తాయి. సో ఇప్పుడైతే మనం దినాలన్నీ కూడా చెడ్డవిగా ఉన్నాయి. నీకు సోమవారం నుండి ఆదివారం వరకు, అలాగనే జనవరి నుండి డిసెంబర్ వరకు 365 రోజులు కూడా దినాలన్నీ చెడ్డవే. ఎందుకంటే కీడు, అపాయాలు, వేదనలు, బాధలు, శ్రమలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ భూమి మీద. సో ఈ చెడు దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం గనక సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటే, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల వాళ్ళే నడుచుకుంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటాము. అలాగనే అవివేకులుగా, అలాగనే అజ్ఞానులుగా ఉండకుండా సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటే చెడ్డ దినాలు పోయి, అంటే బ్యాడ్ డేస్ అనేవి పోయి నీ జీవితంలోనికి గుడ్ డేస్ అనేవి వస్తాయి. అలాగే రెండవ లేఖనాన్ని కూడా రెండవ లేఖనము మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము
10వ వచనం కానుండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నాయి కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధముగా ఉన్నవి. జీవమును ప్రేమించి మంచి దినాలను నువ్వు చూడగోరితే, ఒకవేళ గుడ్ డేస్ అనేవి నువ్వు చూడాలనుకున్నట్లయితే, మొట్టమొదటిగా చెడ్డది ఏదైతే ఉందో అది పలకద్దు. నీ నాలుక కాపాడుకో. కపటపు మాటలు అనేవి చెప్పుకోకుండా నీ పెదాలను కాచుకో. కీడు అనేది తొలగిపో. ఇతరులకి కీడు చేయడం అనేది మానేసే. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడితే అప్పుడు నీ జీవితంలో మంచి దినాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మంచి దినాలను చూడాలనే ఆశ నీకుంటే మొట్టమొదటిగా నీ నాలుక, పెదాలు ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా కాపాడుకో. బూతులాడడం, అబద్ధాలు చెప్పడం, మోసకరమైన మాటలు పలకడము, శాపాలు పలకడము, లేకపోతే వేరే వాళ్ళ మీద నిందలు వేయడము, లేకపోతే కపటపు మాటలు, ఒకరికొకరు గొడవలు పెట్టే మాటలు చెప్పడము, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడము. నాలుకను నువ్వు భద్రం చేసుకోగలిగితే, పెదవులను నువ్వు భద్రం చేసుకోగలిగితే నీ జీవితం చాలా బాగుంటుంది. ప్రతిరోజు కూడా అద్భుతాలను నువ్వు చూస్తావు. ఎందుకయ్యా నీకు ఏ రోజు కూడా కలిసి రావట్లేదంటే, ఎప్పుడు చూసినా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటావు, కపటం మాటలు చెప్తా ఉంటావు. ఆ నోటితో గుట్కాలు, కైనీలు, బ్రాందీ తాగి ఆ నాలుక, ఆ పెదాలు పాడు చేసుకొని సర్పపు విషయాన్ని పెట్టుకొని నాలుక కింద నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ నీ జీవితం మారదు. అవన్నీ తొలగించుకొని కీడు నుండి తొలగిపోయి సమాధానాన్ని దాన్ని వెంటాడు. ఎందుకనగా ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. సో నీ నాలుక, నీ పెదాలు బాగుంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన నీకు జవాబిస్తాడు. సో ప్రభు యొక్క ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. ఒకవేళ చెడ్డది పలుక్కుంటా, కపట మాటలు చెప్పుకుంటా, కీడు చేసుకుంటా, అసమాధానంగా నువ్వు పరిగెడుతూ ఉంటే ప్రభు తన ముఖాన్ని నీకు విరోధంగా పెట్టుకుంటాడు, ఆయన నిన్ను కనికరించడు. సో అలాగనే మరి మంచి రోజులు చూడాలి, గుడ్ డేస్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ అంటే మరి 2 వాక్యాలు చదువుకున్నాం. ఇప్పుడు 3వ వాక్యం కూడా ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. క్షమించండి, 1 కొరింథీ కాదు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి 2వ వచనం ఏమని రాయబడి ఉన్నది ఇక్కడ. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. సో ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నీ మొర ఆలకిస్తాడు. నీ జీవితంలో బ్యాడ్ డేస్ పోయి గుడ్ డేస్ రావాలి అంటే ద డే ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ దినంలోనికి నువ్వు వెళ్ళాలి. రక్షణ దినం అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే నీ మనసుని మార్చుకొని ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించుకొని మారు మనసు పొందుకొని బాప్తిష్మం తీసుకుంటావో అదే నీ రక్షణ దినం. సో నువ్వు ఎప్పుడైతే రక్షణలోకి వస్తావో ఒకటి ఏం లేదు, సింపుల్గా బాప్తిష్మం తీసుకోండి, మీ మనసు మార్చుకొని ప్రభువుకి మీ జీవితాన్ని అప్పగించుకోండి. ఇక ఆ రోజు నుండి నీ జీవితం అనేది ఒక మలుపు తిరిగి చాలా గొప్పగా ఆశీర్వదింపబడతావు, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఆశీర్వదింపబడతావు. ప్రతిరోజు నీకు మంచిగా మార్చబడుతుంది. ప్రతి దినమున, ప్రతి గడియన నీకున్న ప్రతి గండాలు, ప్రతి దినమున, ప్రతి రోజున నీకున్న ప్రతి విధమైన ఆ గండాలన్నీ పోతాయి, ఆ కీడులన్నీ పోతాయి. ఆ యొక్క చేతబడి శక్తి యొక్క ప్రభావం అంతా నీ జీవితంలో పోయి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో ఒకవేళ చేతబడి శక్తుల చేత మీరు పీడింపబడుతున్నట్లయితే రక్షణ తీసుకొని దేవుని యొద్దకు రండి, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆ ప్రభావం నీ మీద ఉండదు. అలాగే 4వ వచనాన్ని కూడా చేద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యం 2:17 వచనం. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనాలు కలుగును, మీ వృద్ధులకు కలలు కందురు. ఆ దినముల్లో నా దాసుల మీద నా దాసురాండ్రి మీద నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారు ప్రవచించేదరు. చూడండి, అంత్యదినాలు అనగా ఈ రోజున మనం అంత్యదినాల్లో ఉన్నాం. సో ఈ అంత్యదినాల్లో దేవుడు నీ మీద తన ఆత్మను కుమ్మరించాలనుకుంటా ఉన్నాడు. అప్పటి నుండి నీ జీవితం మార్చబడి మంచి రోజులను చూస్తావు. ప్రవచనాలు మీరు చెప్తారు, దర్శనాలను దేవుడు మీకు చూపిస్తాడు, కళలు మీరు కంటారు. వృద్ధులైతే, యవనస్తులైతే మీకు దర్శనాలు కలుగుతాయి, అలాగే ప్రవచనాలు వస్తాయి. అలాగే దాసుల మీద దాసురాండ్ర మీద అంటే సేవకులైతే దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తారు గనక మీరు ప్రవచిస్తారు. సో ప్రవచనాలు మీకు వస్తాయి, దేవుడు తన ఆత్మశక్తి చేత మిమ్మల్ని నింపి ముందు నడిపిస్తాడు. సో ఇంతవరకు మీరు అనుభవించిన బ్యాడ్ డేస్ అన్నీ పోయి ఇక గుడ్ డేస్ ఎలా ఉంటాయి అంటే దేవుని ఆత్మ నీ మీద కుమ్మరింపబడుతుంది. ప్రవచనాలు చెప్తారు, దర్శనాలు చూస్తారు, కలలు కంటారు. అలాగే దేవుడు ఆత్మ ద్వారా మీరు అనేకులకి ప్రవచనాలు చెప్పి గొప్ప కార్యాలు మీరు చూస్తారు. అలాగే లాస్ట్గా చూద్దాం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక,
అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. నీ జీవితంలో ఉన్న బ్యాడ్ డేస్ పోయి నువ్వు గుడ్ డేస్ చూడాలి అంటే ఫస్ట్గా దుష్టుల ఆలోచన మానే. దుష్టుల ఆలోచన చేసినట్లుగా ఆలోచన చేయొద్దు. వాళ్ళు నడిచినట్లు నడవద్దు. పాపుల మార్గం నిలవద్దు. అనగా బార్ల షాపుల దగ్గర, సినిమా హాల్ దగ్గర, లేకపోతే అపహాసులు కూర్చుండే చోట నీ నడక, నీ పడక, నీ కూర్చుండడం మారాలి. నీ ఆలోచన మారాలి. నువ్వు నిలవబడే చోట్లు మారాలి. నువ్వు కూర్చుండే చోట్లు కూడా మారాలి. సో పేకాట్లు ఆడే దగ్గర కూర్చోవడాలు, బార్ల షాపుల్లో కూర్చోవడాలు, బార్ల షాపుల్లో నిలవబడ్డాలు, వేశ్యల దగ్గరికి వెళ్ళి నడవడాలు, వాళ్ళ గృహాలకి వెళ్ళడాలు, అలాంటివి చేయమాకండి. ఇవన్నీ మానేసి దేవుని ధర్మశాస్త్రానికి బైబిల్ తీసుకొని ఆనందిస్తూ దివారాత్రం అనగా రాత్రి పగలు ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే, ఇలాగా మీరు చేస్తే నీటి కాలువలో ఎవరన్నా నాటబడినది, ఒక నీటి కాలువలు ఉన్నాయి, ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది, అక్కడ ఏదైనా చెట్టు నాటబడితే ఆకు వాడదు. అలాగే తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నీ జీవితం కూడా ఉంటుంది. ఒక నీళ్ళ దగ్గర ఉన్న ఒక చెట్టు ఎలా అయితే ఫలిస్తుందో నీ జీవితం కూడా అలాగే ఫలవంతంగా ఉంటుంది. ఏ కాలంలోనైనా, శీతాకాలం అవ్వచ్చు, ఎండాకాలం అవ్వచ్చు, చలికాలం అవ్వచ్చు, ఏ సీజన్లో అయినా నువ్వు పచ్చగా ఉంటావు. ఏ సీజన్లో అయినా నువ్వు ఆనందంగా ఉంటావు. ఎప్పుడూ దుష్టుల ఆలోచనలు చెప్పులు నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అభాసకులు కూర్చుండే చోటు కూర్చుండకుండా, దేవుని ధర్మశాస్త్రాన్ని కూర్చొని ధ్యానం చేసుకుంటూ, నిలవబడి ధ్యానం చేసుకుంటూ, మోకరించి ధ్యానం చేసుకుంటూ ప్రతిరోజు 5 అధ్యాయాలు ఆదికాండం నుండి చదవడం స్టార్ట్ చేయండి. ఉదయం పూట 5 అధ్యాయాలు, రాత్రిపూట 5 అధ్యాయాలు, లేకపోతే ఉదయం పూట కీర్తన గ్రంథం 5 అధ్యాయాలు చదవండి. రాత్రి పండుకునే ముందు సామెతల గ్రంథం చదివి పండుకోనండి. బైబిల్ గ్రంథం అంతా ఆర్డర్లో చదువుకుంటా వెళ్ళండి. మీ జీవితం అనేది మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు కూడా మీరు ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మరి మీ జీవితంలో చెడ్డ రోజులు పోయి మంచి రోజులు రావాలి అంటే ఈ యొక్క 5 వాక్యాలు నేను తెలియపరిచి ఉన్నాను. కాబట్టి వీటన్నిటిని కూడా చదివి ధ్యానం చేసుకోనండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు, సందేహాలు ఉంటే, ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఒక నెంబర్కి వాట్సాప్ ఉందా, వాట్సాపే చేయండి. కాల్ చేస్తే రాదు, దానికి వాట్సాప్ కాల్ చేయండి. లేకపోతే అలాగనే ఒక నెంబర్కి ఏమైనా కాల్ చేయొచ్చు, వాట్సాప్ కూడా చేయొచ్చు. సో 2 నెంబర్లు కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చాను. అవి మీరు నోట్ చేసుకొని నాకు కాల్ చేసి తెలుసుకోనండి. సో వారం 10 రోజులు ఒకవేళ నేను అవైలబుల్గా మీకు అందకపోయినా మరలా మీకు రిప్లై ఇస్తాను. ఈ విషయాన్ని గమనించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు 1 గంట తర్వాత మీకు దేవుని యొక్క వాక్యం ఇదే ఛానల్లో ఉంటుంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. ప్రతిరోజు కొత్త అంశాలతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడం జరుగుతుంది. అలాగనే కామెంట్స్లో నాకు మంచి రోజులు వస్తున్నాయని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్.